పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరవాసులకి మెరుగైన పౌర సేవలు అందిస్తామని నూతన మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. నగరవాసులు ఆనందంగా ఉండేలా పాలన అందిస్తామని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర మేయర్ గా తనకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయాన్ని ప్రజా విజయంతో పోల్చారు. ప్రతిపక్షం సలహాలు కూడా స్వీకరించి గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, కూటమి నేతలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రజా విజయం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ విజయం మనందరూ కూడా చూసాం. ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేటర్లు మనల్ని ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత తప్పు చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఈ గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల ఈ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామి కాండి. మీరు కావాల్సిన చోట ప్రతి వార్డులో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు జయం ఒకటే, గుంటూరు అభివృద్ధి. గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలకి ప్రతి ఒక్కరు ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్ళింది. ఈరోజు నా కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యేలు, మా ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో